బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ జిల్లా యారాడ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు గల్లంతయ్యారు. ఇందులో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటలీ దేశానికి చెందిన 16 మంది టూరిస్టులు యారాడ బీచ్ కు వచ్చారు. సముద్రం లోపలికి వెళ్లొద్దని పోర్ట్ మెరైన్ పోలీసులు సూచించినా వినకుండా వారు ఈత కోసం దిగినట్టు తెలుస్తోంది. అలల తాకిడికి సముద్రంలోకి వెళ్లిపోగా అక్కడే ఉన్న పోర్ట్ మెరైన్ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో ఒక్కరుకు అక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన టూరిస్ట్ మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. విశాఖ యారాడ బీచ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు గల్లంతవుగా ఒకరు మృతి చెందారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, సుమారు 2:30 గంటల ప్రాంతంలో యారాడ బీచ్ కు వచ్చిన 16 మంది రష్యన్లు. వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న షిప్ యార్డ్ లో పనిచేస్తూ ఉన్నారు. సరదాగా ఆదివారం కావడంతో వీరంతా కూడా 16 మంది యారాడ బీచ్ కు రావడం జరిగింది. యారాడ బీచ్ లో 7గురు సముద్రంలో స్నానం చేసేందుకు దిగారు. వీరిలో 3 సైతం కూడా లోపలికి వెళ్లి స్నానం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ హెచ్చరించారు. అయినప్పటికీ కూడా పెడచెవిన పెట్టి 3 కూడా లోపలికి వెళ్లడంతో అక్కడ ఉన్న లైఫ్ గార్డ్స్ లోవరాజు అలాగే శ్రీను వెంకటేష్ అక్కడికి లోపలికి వెళ్లి ఇద్దరినైతే బయటికి తీసుకురావడం జరిగింది. వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరు సిపిఆర్ చేసినప్పటికీ కూడా అతను బ్రతకలేదనేది అక్కడ తెలిసింది. వెంటనే హుటాహుటిన ఒక్కరిని కూడా అంబులెన్స్ లో కేజీహెచ్ కి తరలించారు. అయితే మృతి చెందిన వ్యక్తి వయసు దాదాపుగా 56 సంవత్సరాలు ఉండవచ్చు అనేది ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న మల్కాపురం పోలీసులు ఇక్కడ పరిస్థితిని అయితే చేస్తూ ఉన్నారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోర్ట్ మెరైన్ సిబ్బంది సైతం కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పెడచెవిన పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే యారాడ బీచ్ అయితేనేమి కానీ ఇతర బీచ్ అయితేనేమి కానీ ఎప్పుడు కూడా అక్కడ రిప్ కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటది. అక్కడ స్నానం చేయడం మంచిది కాదని ఎప్పటి నుంచో కూడా బోర్డులు పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పర్యాటకులు సరదాగా అక్కడికి రావడం, అంతేకాకుండా ఆ సముద్రపు అలల్లో స్నానం చేయాలని ఊళ్ళూరుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా లోపలికి వెళ్లి స్నానాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే చాలా చోట్ల కూడా దాదాపుగా 32 మంది లైఫ్ గార్డ్స్ సైతం కూడా జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఎవరైతే లోపలికి వెళ్లి స్నానాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం కూడా చేసేందుకు వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా చాలా మంది వారికి తెలియకుండా లోపలికి వెళ్లి స్నానాలు చేస్తూ ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇద్దరు విదేశీయులు లోపలికి వెళ్లి స్నానాలు చేసేందుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలో కొట్టుకుపోతున్న వారిని కాపాడే ప్రయత్నంలో ఒకరు అప్పటికే మృతి చెందగా మరొకరు కొనగూపురితో ఉన్న వారిని తీసుకొచ్చి రక్షించే ప్రయత్నం అయితే చేశారు. సముద్ర స్నానాలు ఇప్పటికైనా ప్రమాదకరమని గుర్తించాలని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సముద్రంలో రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఆ రిప్ కరెంట్ బారిన పడితే ఎవరైనా ప్రాణాలు కోల్పోవలసిందే అని అక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు. జార్జ్, అంటే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, మరో విదేశీయుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆయనకి ఏమైనా వైద్యం అందుతూ ఉందా? వెంటనే అతనికి సిపిఆర్ చేసి వెంటనే అక్కడ అంబులెన్స్ రప్పించడం జరిగింది. అతను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా సమీక్షిస్తూ ఉన్నారు. 24 గంటలు గడిస్తే గానీ ఏది చెప్పలేమని వైద్యులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతాన్ని అతన్ని హుటాహుటిన కేజీహెచ్ కి అయితే తరలించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే వాళ్ళంతా కూడా నీటిలో కొట్టుకుపోవడం అలాగే సముద్ర వాటర్ తాగేసి ఉంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అతని పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ వైద్యులు అయితే ప్రాణాలు కాపాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఈ రిప్ కరెంట్ బారిన పడి అనేక మంది కూడా చనిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక 100లోనే ఆ సంఖ్య అనేది ఉంది. ఈ క్రమంలోనే అక్కడ హెచ్చరిక బోర్డులు సైతం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పర్యాటకులు సముద్రంలో దిగడం, స్నానాలు చేయడం వంటివి చేస్తూ ఉండడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ జార్జ్.